జీవితంలో స్థిరపడటం అంటే డబ్బు పేరు సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధమవ్వటం. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వలాభాన్ని చూసుకుంటారు. ఎప్పటి వరకైతే మన నుండి ఇతరులకు లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. అన్నిటినీ వదిలేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు, ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలు, అంతే కొన్ని జీవితాలు. ఖరీదైన వస్తువులను ఉపయోగించడం గొప్ప కాదు, నిన్నుగా అర్థం చేసుకునే మనుషుల్ని సంపాదించుకోవడం ఎంతో గొప్ప. సంపాదించే తెలివితేటలు ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవారు ఓటమి గురించి ఎప్పుడు కూడా భయపడరు. బలమైన బలహీనతైన మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. విశ్వాసంతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు, అన్ని జీవితాలు సుఖంగా ఉండవు. మనమే కొన్ని సందర్భాల్లో మనసును కఠినంగా మార్చుకోవాలి. వేదన మనసును తాకితే కన్నీళ్ళు సమాధానం చెప్తాయి. కొన్ని సంఘర్షణల్లో మన మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలి. మనసును అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు. అవసరంతో ప్రేమ చూపించేవారికి మన మనసుతో పని లేదు. మనుషులెప్పుడూ కూడా అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరూ ఆలోచించరు, కానీ నిజాన్ని నమ్మడానికి మాత్రం ఎంతో ఆలోచిస్తారు. బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాక వదిలేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. నీ నిర్ణయాన్ని నువ్వు అమలు పరచకపోవడమే నీ మొదటి ఓటమే. దేన్ని వదిలిపెట్టాలో తెలిస్తే దేన్ని పొందాలో అర్థమవుతుంది. అర్థమైందనుకుంటా. కాలం కనికరించదు, బాధ దయ చూపదు. ఆశతో కాదు, అన్నిటికీ సిద్ధపడి బ్రతికినప్పుడే మనసు ప్రశాంతంగా, జీవితం సుఖశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభమని. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకో. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ తెలియకుండానే పోతుంది. అన్నీ మన మంచికి అనుకొని ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గోశాలను చూసారా? అక్కడ చాలా ఎక్కువ పేడుంటుంది. అక్కడ మీకు ఒక పురుగు కనిపిస్తుంది, దాన్నే పేడ పురుగు అంటారు. అదేం చేస్తుంది? రోజంతా కూడా ఆ పేడలోనే ఉంటుంది. ఆ పేడని ఒక గుండ్రని బంతిలా చేసి తమ బిలంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఎంతో శ్రమ కూర్చిన తర్వాత ఆ పేడ బంతిని తమ బిలం వద్దకి తీసుకువెళ్ళిన తర్వాత దానికి అర్థమవుతుంది, దాని బిలమేమో చిన్నది, కానీ ఈ పేడబంతేమో చాలా పెద్దది అని. దాంతో అది అందులోకి ప్రవేశించలేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది, చివరికి మళ్ళీ విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు ఒంటరిగానే ఆ బిలంలోకి వెళ్ళిపోతుంది. మన మనుషుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన జీవితం మొత్తం మనుషులు ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇలా ఇవన్నీ సంపాదించుకోవడంలో మునిగిపోతారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది, అవన్నీ తనతో పాటు ఇప్పుడు తను తీసుకువెళ్ళలేడు అని. దుఃఖిస్తూ ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడున్నప్పుడే ఈ మనుషులు ఒకవేళ ఎవరైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే, ఎవరైనా బాధపడే ఒక వ్యక్తిని నవ్వేలా చేసి ఉంటే ఆ సంతోషంతో ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు. ఈ జీవితంలో ధనం,
స్వర్ణం, సౌకర్యాలు ఇవన్నీ అవసరమైనవే. కానీ అవే నిజమైన సంపద మాత్రం కావు. కనుక ఆ నిజమైన సంపదేంటో మీరే అర్థం చేసుకోండి. ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు మానసిక స్థితి బలహీనపడుతుంది. ఓర్పుతో, సహనంతో ఆలోచించి చూడు. జీవితం ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకునే ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. ఈ ప్రపంచంలో అమాయకులు ఉన్నన్ని రోజులు తెలివైన వారు మోసం చేస్తూనే ఉంటారు. ఇక ఆ మోసం అనేది మన నమ్మకంతోనే మొదలవుతుంది. సమయం, అలాగే ధనం, వీటిల్లో ఒకటి ప్రకృతి ప్రసాదిస్తుంది. ఇక రెండవది మనం సంపాదించుకుంటాం. కానీ విషయం వాటిని కోల్పోవడం గురించైతే రెండింటిని కూడా ఒకేసారి కోల్పోతాం. సమయం. ఈ సమయాన్ని మీరు లెక్క పెడుతూ కూర్చున్నా కూడా ఆ సమయం కోల్పోయినట్లే. ఎందుకంటే మీరు సమయాన్ని లెక్క పెడుతూ గడిపిన సమయం కూడా మీరు కోల్పోతున్న సమయమే అవుతుంది. ఈ సమయాన్ని ఒక దగ్గరికి తీసుకురావాలని చూడటం కూడా అసాధ్యమైన పనే. సమయం విషయానికొస్తే కేవలం ఒక్కటి చేయగలం. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం వృద్ధి చెందుతుంది. ఇక ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటుంటారు కదా, ధనం సహాయంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఈ ధనాన్ని జాగ్రత్తగా చూసుకొని సద్వినియోగం చేసుకుంటే కనుక అదే ధనం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇకపోతే సమయం మనకి ఉచితంగా దొరుకుతుంది. అందుకని దానర్థం దాన్ని వృధా చేయమని కదా. వాస్తవానికి సమయం అనేది అత్యంత విలువైనదే. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది కూడా మిమ్మల్ని అత్యంత విలువైన వారిగా ఖచ్చితంగా మార్చగలదు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా కూడా అది మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది దానంతటదే వస్తుంది. గుర్తుంచుకోండి.